బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో జరగనున్న జనగర్జన బహిరంగ సభకు చాంద్రాయణగుట్ట నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత ఆకుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో 3 బస్సుల్లో బయలుదేరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై పెనుభారం పెద్ద ఎత్తున అప్పులు చేసుకుంటూ పోతుందని ఆకుల శ్రీనివాస్ విమర్శించారు. మహిళలకు 2500 రూపాయలు తక్షణం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన హామీలన్నీ తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి బయలుదేరిన వారిలో బొజ్జయ్య నాయక్, గోపాల్ నాయక్, కిషన్ నాయక్, బాలు, తిరుపతి, మోతిలాల్ నాయక్, నర్సింగ్, హాలియా, హనుమంత్ నాయక్, స్థానిక బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఈ రోజు చాంద్రాయణగుట్టకు నివాసం, చాంద్రాయణగుట్టలో ఉన్నటువంటి మా కృష్ణపల్లి తండా వాస్తవ్యులు పెద్దలు బక్యా నాయక్ గారు, గోపాల్ నాయక్ గారు, మోతిలాల్ నాయక్ గారు, కిషన్ నాయక్ గారు, హనుమంత్ నాయక్ గారు, నర్సింగ్ గారు, బాలు గారు, హరియా గారు, తిరుపతి గారు, మరియు ఇక్కడ మా చెల్లెళ్ళు, మా అక్కలు అందరూ, మేమందరం బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలము ఈ రోజు చాంద్రాయణగుట్ట నుంచి అచ్చంపేటకు తరలి వెళ్తున్నాము. జనగర్జనలో మా సత్తా ఏందో, మా తాండా, మావో తాండుమే మావో రాజు తీసుకొచ్చినటువంటి మా తెలంగాణ జాతిపిత మా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచడానికి ఈరోజు మేము అచ్చంపేట నియోజకవర్గానికి తరలి వెళ్తున్నాం. ఈరోజు అచ్చంపేటలో చూసేటువంటి జనగర్జన చూసి ఒక్కొక్క కాంగ్రెస్ నాయకులు గుండెల్లో రైలు ఎత్తించడానికి హైదరాబాద్ నుండి తరలి వెళ్తున్నాము. ఈరోజు ఈ సైన్యం రేపు రాబోయే ఎలక్షన్లో, మేము స్థానిక ఎలక్షన్లో మా సత్తాయంతో చాటడానికి ఉమ్మిల్లుతున్నాం. చాతగాని చావలేని కాంగ్రెస్ ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్ చెప్పి మరి నాటకమాడి నిన్న జీవో విడుదల చేసి మరి అదే జీవోను రద్దు చేయడానికి మాధవరెడ్డి అనే రెడ్డి జాగృతిని పంపించి మరి ఈరోజు దాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నంలో భాగంగా ఈ రేవంత్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నారు. ఈ కుటిల ప్రయత్నాలందరినీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మేమందరం ఏకమై మిమ్మల్ని మా తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణను దోచుకునే ఈ కాంగ్రెస్ కార్యకర్తలే కానీ నాయకులే కానీ తరిమి కొట్టడానికి మేము అచ్చంపేట బయలుదేరి